రక్షకుడు దయించినాడు రారి గులాబోయాలారా తక్షణములబోయి మన నిరీక్షణ ఫలముందెదాము రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడకు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా గగనము నుండి దిగి గనుగా బ్రతికెను దూత గగనము నుండి దిగి తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు వర్తమానము చెప్పే దూత వైభవమున పోచున్నాడు చూచిన వెనుక కాంతము విశ్రాంబపుడు రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా పశువుల తొట్టిలోన బాసిలో వస్త్రముల జుట్టి పశువుల తొట్టిలోన బాసిలో వస్త్రముల జుట్టి శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికీ తెచ్చినారు రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా రక్షకుడు దయించినాడు రారి గులాబోయాలారా రక్షకుడు దయించినాడు రారి గులాబోయాలారా రక్షణమురాబోయి మనని రక్షణ ఫలముందుదాము రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమా రక్షకుడు దయించినాడుగా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రీస్తునేడు పుట్టెను క్రీస్తునేడే పుట్టెను హ్యాపీ క్రిస్మస్
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి సంఘ బిడ్డలందరూ ప్రత్యేకంగా ఇక్కడికి మనం క్యారల్స్కి వచ్చాం. దేవుని మాటలు విని ఆరాధన జరిగించాలన్న ఉద్దేశంతో వచ్చాం. మరి మీరందరూ కూర్చున్న వాళ్ళు, పిల్లలు యవనస్తుల దగ్గరికి వచ్చేయండమ్మా. ఇటు రండి, దగ్గరికి రండి. అందరూ సంబంధం లేనట్టు కూర్చోకండి, ఇటు వచ్చేయండి అందరూ. దండి ఆరాధనలో కొద్ది నిమిషాలు. మేజాబ్ గారు ఈ కూడికి పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వారి నాన్నగారు బ్రతుకున్న దినాలన్నీ కూడా మరి వారి సొంత ప్రాంతంలో, శాండిపురి ప్రాంతంలో క్రిస్మస్ చేసుకుంటూ కొంతమందిని పిలుస్తూ అన్నదమ్ములందరూ కలిసి అక్కడ జరుపుకునేవారు. ఈసారి మన దగ్గర ఇది జరుపుకుందాం, పాస్టర్ గారు నాన్నగారు లేరు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. మీరు అందరూ కూడా వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మాటలు చెప్పి భోజనం చేసి వెళ్ళాలని ప్రాంతం మనం ఆహ్వానించారు. ఆ ఉద్దేశాన్ని బట్టి ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం మాటలు విందాం, వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, 22 నుంచి 25 వచనాలు మన మధ్యలో ఉన్న సురేష్ సార్ ఈ యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దైవ సేవకులు తెలుగు క్యాంప్లో దేవుని పరిచయం చేస్తున్న దైవ సేవకులు ప్రభుదాస్ గారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి దేవునికి వాక్యాన్ని గమనిద్దాం. ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరూ దయచేసి మన సంఘ బిడ్డలు ఎవరైతే వచ్చారో ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండవలసిందిగా, పిల్లలు అటు ఇటు తిరగకుండా ఉండవలసిందిగా కొద్ది నిమిషాలు సహకరించవలసింది దేవుని నామములో తెలియజేస్తున్నాను. దేవునికి వందనాలు. మత్తయి సువార్త 22 నుంచి 25 వరకు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. ప్రభుదాస్ పాస్టర్ ప్రార్థన చేస్తారు. పిల్లలందరూ కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడ పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్లో పాలు పంచుకున్నటువంటి చిన్నవారిని, స్త్రీలను, మరి పెద్దలను, అధికారులను, ఇక్కడ కూడి ఉన్న మీ కుమారులను, కుమార్తెలను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ కేరళ పేరున ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భముగా కూడి వచ్చి మీ రక్షణ సువార్తను అనేక మందికి తెలియజేస్తున్న ఇక్కడున్న దైవ సేవకులను, ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. ముఖ్యముగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్న కుటుంబమును, వారిని, వారి కుటుంబమును ఆశీర్వదించి దీవించమని, ఈ ప్రాంతం అంతా కూడా మీ రక్షణ వాత అందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నాటింపచేయమని వేడుకొనిచున్నామా పరమ తండ్రి. మన మధ్యలో ఉన్న దారకొండలో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు స్టాండీ పాస్టర్ గారు, వార్డెన్ గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్యారల్స్ లో, ఈ సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలో, సెమీ క్రిస్మస్ యొక్క ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి వారికి, ఏకీభవించిన ప్రతి వారికి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసుకున్నటువంటి మేజబ్ గారు, వారి కుటుంబానికి యేసు ప్రభువు వారి నామమున వందనాలు ప్రత్యేకముగా తెలియపరుస్తున్నాం. ఈ సమయము ఈ సెమీ క్రిస్మస్ యొక్క ఆరాధనలో యేసుక్రీస్తు వారి యొక్క జననము, యేసుక్రీస్తు వారి యొక్క జననము గురించి మనము అనేకమైనటువంటి గృహాలకు వెళ్ళి, అనేకమైనటువంటి వీధులలో, అనేకమైన ప్రాంతాలలో యేసు ప్రభువారి లోకానికి వచ్చారు, యేసు ప్రభువారి లోకంలో జన్మించారు అని ఆ శుభవర్తమానాన్ని అనేక మందికి మనం తెలియచేస్తున్నాం. వాస్తవముగా యేసు ప్రభువారు మానవులుగా, మనుష్యులుగా మనము చేస్తున్నటువంటి పాపాలు, మనము చేస్తున్నటువంటి అపరాధముల నిమిత్తము ఆయన 2500 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు పరలోక రాజ్యము నుంచి ఈ పాప భూయిష్టమైనటువంటి లోకములో యేసు ప్రభువారు జన్మించారు.
ఆయన జననము, ఆయన జన్మించటానికి గల ముఖ్యమైనటువంటి కారణము మనుష్యులుగా, మానవులుగా, యావత్ మానవ జాతి మనుష్యులు చేసినటువంటి అపరాధాలు, మనుష్యులు చేసినటువంటి పాపములను బట్టి యేసు ప్రభువారు మరణించడానికి, యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించటానికి, ఆయన మన భారాలు, మన పాప భారము, మన బరువులు, మనుష్యులుగా మనం చేస్తున్నటువంటి వాటన్నిటినీ కూడా మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని వెల చెల్లించడానికి యేసు ప్రభువారు కొన్ని వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభువారి లోకానికి రావటం జరిగింది. ఆ యేసు ప్రభువారి లోకంలో జన్మించిన తర్వాత, యేసు ప్రభువారి లోకంలో పుట్టిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన ఏ పని కోసం ఈ లోకానికి వచ్చారో, ఆయన ఏ ప్రణాళికతో ఈ ఉద్దేశంలో యేసు ప్రభువారి లోకంలో జన్మించారో, ఆయన 33.5 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినటువంటి పనిని ఆయన నెరవేర్చారు. మరి ఈ రోజు యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో యేసు ప్రభువారు ఆయన రావటం జరిగింది. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని వెల చెల్లించాడు. ఆయన భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడి తన ప్రాణాన్ని మనందరి కోసం ఆయన వెల చెల్లించడం జరిగింది. ఆయన పని నెరవేర్చాడు. ఆయన ఏ ఉద్దేశముతో వచ్చారో, ఏ ప్రణాళికతో వచ్చారో ఆ ఉద్దేశము, ఆ ప్రణాళిక నెరవేర్చబడింది. మరి ఈ రోజున ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో మనము జన్మించడానికి, మనం పుట్టడానికి కూడా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. భూమి మీద మనందరము పుట్టడానికి, మనందరము జన్మించడానికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మన ఎడల ఒక మంచి ఉద్దేశం యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద మనము కూడా జన్మించాం. ఆయన పని నెరవేర్చిన విధముగా ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా మన పనిని కూడా మనము నిర్వర్తించాలి. మన పనిని కూడా మనము నెరవేర్చగలిగినటువంటి వారిగా మనము ఉండాలి. సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా చక్కని మాటలు తెలియజేసినటువంటి దైవ సేవకులు శాన్లీ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా మంది తెలుసు, మేజాబ్ గారి యొక్క కుటుంబం, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి నాన్నగారు మాణిక్యాలరావు గారు, వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. క్రైస్తవ్యంలో కొన్ని తరాల నుంచి వారి దేవుణ్ణి అంగీకరించి వారు వెళుతూ ఉన్నారు. మరి మాణిక్యాలరావు గారి ఆశ ఏంటంటే కుటుంబం అంతా రక్షించబడాలని. కొంతమంది మన సంఘ బిడ్డలకి, పిల్లలకు కూడా తెలుసు, వారి నాన్నగారు వచ్చి చక్కని పాటలు పాడి ప్రభువుని మహిమపరిచేవారు. మరి ఎప్పుడు కూడా వాళ్ళు శాండికొరి ప్రాంతంలో ఈ సువార్త కూడికలు, ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు పెట్టుకుంటూ ఉంటారు. చాలాసార్లు సంఘంతో కూడా చాలా సన్నిహితంగా ఉంటూ, మరి మనందరితో కూడా సన్నిహితంగా ఉంటూ మేజర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఏదైనా వారి కూడికని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడ్డారు. చక్కని మాటలు మనం విన్నాం. ఇంకొద్ది మాటలు మనం విందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు అనుగ్రహించబడ్డాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే చిన్నపిల్లలు ఎవరైనా బలవంతులై ఉంటారా? బలవంతులై ఉండరు. కానీ దేవుని గురించి మాత్రమే, ఆయన పుట్టు గురించి మాత్రమే బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏంటంటే, ఆయన బలవంతుడైన దేవుడు అని రాయబడింది. ఎవరండి ఆయన? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, బలహీనులైన మనందరి కోసం వచ్చాడు. బలహీనులైన మనందరి కోసం వచ్చాడు. మనందరం కూడా బలహీనమే. మనం ఎవరైనా బలవంతులుమా? మనందరం కూడా బలహీనమే. అనేకమైన విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం. ఈ లోకంలో మనము ఎన్నికలేని వారిగా ఈ లోకంలో ఉన్నాం. ఎవరు పట్టించుకోలేని స్థితిలో మనం ఉన్నాం. మనకి బలపరిచే వారి లోకంలో ఎవరు కూడా మనకి లేరు. అలాంటి సందర్భాల్లో దేవుడు మనకి ఏం చేశాడంటే, బలవంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడంటే, బలమైనటువంటి కార్యాలు మన పట్ల చేయాలన్న ఉద్దేశంతో వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, ఇశ్రాయేలీయులు బలహీనులుగా ఉండి ఐగుప్తు యొక్క బలమైనటువంటి పరిస్థితులకు వీళ్ళు బలహీనమైన పరిస్థితుల్లో ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు దాసత్వంలో ఉన్నారు.
అలాంటి దాసత్వంలో ఇశ్రాయేలీయులు ఉంటే దేవుడు అంట వారిని విమోచించడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుని దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? విమోచించడానికి, విడిపించడానికి వచ్చాడని చెప్పాడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యాలు ఏంటంటే విమోచించడం. అంటే దాసత్వం నుంచి, బలహీనతల నుంచి, వ్యసనాల నుంచి, లేకపోతే ఏదైనా పరిస్థితుల నుంచి దాసులుగా ఉండకుండా మనము లేకపోతే మంచి స్థితిలో జీవించే విధంగా దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంకెవరైనా బానిసలుగా, దాసులుగా, బలహీనులుగా ఉంటున్నట్లయితే దేవుడు ఆయన విమోచించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. అది ఏ పరిస్థితి నుంచి అయినా కూడా దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుడు ఆ బాలుడైనటువంటి దేవుడు బలవంతుడిగా ఎలా ఉన్నాడు అంటే మనలను నడిపించడానికి ఉన్నాడని చెప్తుంది బైబిల్ గ్రంథం. మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? నడిపించడానికి వచ్చాడు. నడిపించడానికి వచ్చాడని బైబిల్ సెలవు. ఎలా నడిపిస్తాడు దేవుడు మనల్ని? ఎలా నడిపిస్తాడు దేవుడు మనల్ని అంటే స్టెప్ బై స్టెప్ మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తాడు. చదువు ఉంటుంది, చిన్నపిల్లలకైతే చదువు తర్వాత ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం తర్వాత వివాహాలు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఉంటాయి. ఇలా నడిపిస్తూ నడిపిస్తూ దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడనంటే మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని దేవుడు, బలవంతుడైన దేవుడు మన బలపరుస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. చాలా విషయాల్లో మనం బలహీనులుగా, భయస్థులుగా, పిరికివారుగా, ధైర్యం లేని వారుగా ఉంటాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన బలపరచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం కొంతమందిని అడుగుతాం కదా, ఎవరన్నా మాకు సహాయం చేస్తారా, నా వెనకాల ఉంటారా, నన్ను బలపరుస్తారంటే మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడే. దేవుడు మనం బలపరుస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు మనల్ని నడిపించడానికి, మనల్ని విమోచించడానికి, మనలను బలపరచడానికి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఆ బలవంతుడైన దేవుని మీద ఆధారపడుతూ మన బలహీనతలో నుంచి విడుదల చేయబడుతూ, విమోచించబడుతూ, నడిపించబడుతూ, బలపరచబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు ప్రభు జరిగినటువంటి పాటలు, ఆరాధన, నేను సువర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. బాలుడిగా మీరు ఎందుకు వచ్చారంటే నేను బలవంతుడైన దేవుడిగా మీరు ఉన్నారు. బలహీనమైన విమోచించడానికి, బలహీనమైన మమ్మలను నడిపించడానికి, బలహీనమైన మమ్మల్ని బలపరచడానికి మీరు వచ్చారని చెప్పారు. ఇక్కడ మేము దేవుని ఎరిగి కూడా ఇంకా విమోచించబడలేదు, దేనికైనా దాసులుగా ఉన్నా మేమింకా ప్రభువైనా నడిపించబడలేని స్థితిలో ఉండి మా నడక ఆగిపోయి ఉంటే, మేమింకా బలపరచబడాల్సిన పరిస్థితిలో ఉంటే మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలవంతుడిగా ఉన్న దేవా, ఈ కుటుంబాన్ని విమోచించి నడిపించి బలపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మాణిక్యాలరావు గారి కుటుంబాన్ని అంతా విడిచిపెట్టిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేజాబు గారి యొక్క అన్నదమ్ములను, సహోదరులను, వారి బావగారిని, వారి యొక్క తండ్రి సంతానాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని మేజాబు గారికి ఇచ్చిన భార్య, కుమారుడు, వారి 3 కుమార్తెలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ క్యారల్స్కి ఆహ్వానించి నేను ఈ కూడికి ఏర్పాటు చేసుకుని భోజన పదార్థాలు ఏర్పాటు చేసినటువంటి ఆ బిడ్డని, కుటుంబాన్ని దీవించి నేను వారి తండ్రి లేనప్పటికీ కూడా వారు అనుకున్న కార్యక్రమాలన్నీ చక్కగా జరగడంలో పరమ తండ్రిగా ఉండి బలవంతుడైనటువంటి దేవుడిగా ఉండి నేను నడిపించని ప్రార్థన. ఈరోజు క్యాలస్ ప్రారంభం నుంచి మాతో ఉండి ఇప్పుడు వరకు మమ్మల్ని నడిపించి ఆయన మమ్మల్ని బలపరిచి నేను మమ్మల్ని విమోచించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ భోజన కార్యక్రమంలోకి వెళ్ళిపోతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తు వారి యొక్క నేను ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకుని ఆయన బలవంతుడైన దేవుడిని గ్రహించి వారి బలహీనతలో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు విమోచిస్తాడని, నడిపిస్తాడని, వారి బలహీనతలో బలపరుస్తాడని గమనించి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ నేను ఆమెను మహిమపరుస్తూ ఈ ఆరాధనని, క్యారల్స్ ని ముగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఆకాశమందున ఆహారం మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించును, మమ్మల్ని శోధనలో కట్టి నీ తప్పించండి. ఎలాంటి రాజ్యము, వ్యక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ క్యారల్స్లో వచ్చినటువంటి కుటుంబాలకి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి కుటుంబానికి, సేవకులకి, పాటలు పాడి ప్రార్థన చేసి పరిచర్య చేసి
ప్రభు నిమిత్తమై వచ్చిన బిడ్డలందరికీ నడిచినటువంటి మార్గాలు దేవుడు చూపించిన కృపను బట్టి సదాకాలము ఆయన మాకు మా కుటుంబాలకు తోడై ఉండి మిగిలిన క్యారల్స్ లో కూడా మమ్మల్ని బలపరిచి నడిపించునుగాక ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. We wish you. Happy Christmas. We wish you. Happy Christmas.